నమస్కారం. నా పేరు పవన్. మా అమ్మగారి పేరు విజయలక్ష్మి. ఈవిడకి 20 డేస్ బ్యాక్ ఐ మీన్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. సో, యాక్చువల్లీ దట్ వాస్ ఎ వెరీ లేట్ అనమాట డయాగ్నోసిస్. సో, అది చాలా లేట్‌గా డయాగ్నోస్ చేయడం వల్ల మేము ఇక్కడికి రావడం జరిగింది రఘునాథరావు గారి దగ్గరికి. ఆయన వెంటనే ఆహ్, రాజు సార్ దగ్గరికి పంపించారు. రాజు సార్ వెంటనే సర్జరీ చేయాలని చెప్పారు. మాకు వితిన్ నెక్స్ట్ డే మేము సర్జరీ చేయించేసుకోవాల్సొచ్చింది. ఎందుకంటే స్టేజ్ 3కి వెళ్ళిపోయింది అప్పటికే. సో, అండ్ ఫాస్ట్ గ్రోయింగ్. మా రైట్ సైడ్ ట్యూమర్ అవన్నీ తీసేశారు. తీసిన తర్వాత అరౌండ్ 10 డేస్ మేము హాస్పిటల్‌లో ఉన్నాము. మాకు యాక్చువల్లీ డాక్టర్ ఆహ్, రెస్పాన్సెస్ గాని, ఇక్కడ స్టాఫ్ రెస్పాన్సెస్ గాని చాలా ప్లెజెంట్‌గా అనిపిచ్చాయి. మాకెటువంటి ఇబ్బంది రాలేదు. అలాగే ఆహ్, నర్సుల విషయంలో గాని, వాళ్ళు తీసుకున్న కేర్ విషయంలో గాని, అండ్ డాక్టర్స్ లైక్ రాజు సార్, రమణి మేడం, ఆహ్, తర్వాత నరేష్ సార్, ఆహ్, రఘునాథరావు గారు వీళ్ళంతా చేసిన హెల్ప్‌కి ఇప్పుడు మా అమ్మగారు కొంచెం నార్మల్ అవ్వగలిగారు. ఐ మీన్ ఆహ్, జబ్బనేది ఆల్‌మోస్ట్ తగ్గిద్ది. సో, ఇంకా నెక్స్ట్ స్టెప్స్ ఇంకా ట్రీట్మెంట్ ఇంకా మాకవుతోంది. అండ్ వి ఆర్ వెరీ హ్యాపీ. ఆహ్, ఐ ఐ మీన్ ఇక్కడ జరగడం వల్ల మాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ అమౌంట్ విషయంలో కూడా వచ్చేటప్పటికి చాలా రీజనబుల్. ఆహ్, దట్ వాట్ ఐ షుడ్ అప్రిషియేట్ హియర్. ఆహ్, ముఖ్యంగా చాలా కేర్ తీసుకుంటారు పేషెంట్ మీద. అండ్ పేషెంట్ కేర్ అనేది ఏదైతే ఉందో చాలా బావుంటుంది. చాలా బావుంటది. అండ్ హాస్పిటల్‌లో ఉన్న ఫీలింగే రాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. హోమ్‌లీ ఫీలింగ్ వస్తుంది. సో, మాకిచ్చే రూమ్ నీట్‌నెస్ గాని, ఇక్కడ స్టాఫ్ బిహేవియర్ గాని చాలా చాలా ఎక్సలెంట్. సో, యాహ్! వి షుడ్ అప్రిషియేట్ దిస్ హాస్పిటల్ అండ్ వి స్ట్రాంగ్లీ రికమెండ్ దిస్ హాస్పిటల్ ఫర్ ఎనీ క్యాన్సర్ ఇష్యూస్.